ఈ రోజు పోలాల అమావాస్య. పితృ తర్పణాలు వదలటానికి, అలాగే మీ పూర్వీకులు గతించిన వాళ్ళ పేరిట అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, మరి ఏ ఇతర ధన సహాయం కానీ లేని వారికి చేయండి. మీరు ఎవరికైనా సహాయం చేయగలగాలి అనే ఉద్దేశం కనుక మీకు కలిగితే ఆ అర్హత ఉన్న వాళ్ళకే చేయండి. అన్ని ఉన్న వాళ్ళకి దానం చేయడం కన్నా ఏమీ లేని వారికి దానం చేసి దాతృత్వము, దాన గుణము అనేది అలా బయటకు తెలియజేస్తూ ఉండాలి. ఇచ్చే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో, అలాగే తీసుకునే వాళ్ళకు కూడా ఆ అర్హత ఉందో లేదో ఒకసారి గమనించి చూడండి. అలాగే పోలాల అమావాస్య రోజు శివునికి విశేషంగా అభిషేకాలు చేయండి. అలాగే నారాయణుడికి అలంకార ప్రియుడు కాబట్టి, శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఇవి రెండు చేస్తూ ఉండండి. పూలతో విశేషంగా అలంకరించండి వెంకటేశ్వర స్వామిని, నారాయణుని లేదా రాముణ్ణి. ఏ అవతారమైనా సరే అన్ని కూడా దశావతారాల్లో అన్ని కూడా ఆయన అవతారాలే, విష్ణుమూర్తి అవతారాలు కాబట్టి. ఇక లక్ష్మీ కటాక్షానికి, అలాగే మీ మీ యొక్క నవగ్రహ సంచారము అటు ఇటుగా ఉన్నప్పుడు కొంతమందికి ఎంత ఉన్నా సరే ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. దీనికి శనీశ్వరుడికి, శనిలోనే ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా శని శని అని తిట్టకండి, ఎవరిని తిట్టకండి, మీరు కూడా దూషించుకోకండి. మళ్ళీ అదొక లేనిపోని దోషము. శనిదేవుడు ధర్మానికి ప్రతీక. ఎప్పుడు కూడా కొంతమంది నోటిన శని శని అంటూ ఉంటారు, అలా అనడం మానేసేయండి. అలా అంటే లేనిపోని దోషాలు మీకు చుట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి శని భగవానుడికి, శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. వీలైనంత తక్కువగా మాట్లాడండి. ప్రయాణాలు పొలిమేర దాటకుండా చూసుకోండి అమావాస్య తిథి రోజు ముఖ్యంగా. అలాగే ఎప్పుడు కూడా మరి పితృ తర్పణాలకి, పితృ కార్యాలకు ప్రతి అమావాస్య రోజు మర్చిపోకుండా మీ గతించిన పెద్దల్ని, అలాగే అందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఐశ్వర్యంతో పాటు వంశాభివృద్ధి, సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. అలాగే ఇలా అన్ని పరిహారాలు చేసుకున్న తర్వాత ధైర్యానికి హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ చాలీసా హనుమంతుడికి మించినటువంటి ధైర్యవంతుడు, తెగువ తెలివి అన్నీ ఉండాలి. కాకపోతే ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శించాలి తప్ప అన్ని వేళలా ప్రదర్శించడానికి లేదు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలాగే ఆంజనేయ స్వామి దండకం చదవండి. ఇవన్నీ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. శత్రువులు సైతం మిత్రులుగా మారేటటువంటి అవకాశం, లేదా మీ జోలికి రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే ఆంజనేయ స్వామి దండకము, ఇవి రెండు పఠిస్తూ ఉండండి. లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.